నా మార్నింగ్ రొటీన్ చూసేయండి. పొద్దున్నే గ్యాస్ స్టవ్ గ్యాస్ గట్టు కడిగేసి ఒకవైపు పాలు ఒకవైపు వేడి నీళ్ళు పెట్టేసి సామాన్లన్నీ తోమేసుకున్నాను. ఈ రోజు లేచేసరికి కొద్దిగా లేట్ అయింది, 7:30 అట్లా అయింది. బాబు బ్రేక్ఫాస్ట్ కోసం పిండి ఏమి నానబెట్టలేదు, అందుకోసమని ఇన్స్టెంట్ గా దోశ వేద్దామని చెప్పి కొంచెం రాగి పిండి, కొద్దిగా ఉప్మా రవ్వ, కొద్దిగా పెరుగు వేసి కొన్ని వాటర్ వేసి 10 నిమిషాలు పక్కకు పెట్టేసుకున్నా. తర్వాత బ్రష్ చేసుకొని చాయ్ పెట్టేసుకొని తాగేసి వాటర్ వేడైనాయి, బాబుకి బాత్రూమ్ లో పోసి నేనైతే ఇక్కడ దోశ వేద్దామని చెప్పి ఇది మిక్సీ పట్టేసుకొని దోశ కూడా వేసేస్తున్నా. బందోస లాగా చేద్దామని చెప్పేసి అనుకొని ఇంకా నేను ఇక్కడైతే కడాయి పెట్టేసుకున్నా. కడాయిలో కొంచెం ఆయిల్ వేసి ఈ పిండిని కూడా ఇందులో వేసేసాను. అండ్ ఇందులో నేను కొంచెం ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేసి వేసాను. బాగుంటది టేస్ట్ మధ్య మధ్యలో తినడానికి. బందోస కావడానికి 10 మినిట్స్ పడుతుంది. ఈ 10 మినిట్స్ లో నేనైతే ఇల్లు ఊడ్చేసుకున్నా. బాబుకి దింపించేసి స్కూల్లో దింపేసి వచ్చేసి ఇంట్లో మాప్ పెట్టేసి స్నానానికి నీళ్లు పెట్టుకొని కూరగాయలు కట్ చేసి పెట్టుకున్నా. స్నానం చేసి వచ్చి ఇంట్లో పూజ చేసేసుకొని ఇంకా వంట ప్రిపేర్ చేసేసాను. ఒక పక్క అన్నం పెట్టేసి ఇంకో పక్క కర్రీ కూడా వేసేసాను. ఈ లోపు మా బాబు కూడా లేచేసాడు. మీరైతే వీడియోని లైక్ చేయండి. బాయ్ బాయ్.